చెట్టు చివరికి సంక్రాంతి బరిలో దిగుతున్న పుంజు, నారి నారి నడుము మురారి. ఇంక ఈ సినిమా ఎలా ఉంది? థియేటర్‌లో చూడొచ్చా లేదా? అసలు బాగుందా లేదా? ఈ అన్ని విషయాలు ఈ రివ్యూలో మాట్లాడదాం. ప్లాట్ సింపులే. ట్రైలర్‌లో చూసినట్టు ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో ఇరుక్కునే క్యారెక్టర్ మన హీరోది. ఇంక మూవీ అంతా ఫన్ మీదే నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ సిట్యుయేషన్ కామెడీతో హిట్ అండ్ మిస్‌గా ఉంటుంది. కానీ రామాబ్రాజు ఎంగేజింగ్ ఉండేలా రాసుకున్నారు. మెయిన్‌లీ నరేష్ గారి క్యారెక్టర్, సత్య అండ్ సుదర్శన్ ఉండే సీన్స్ అయితే హిలేరియస్‌గా వర్కౌట్ అయింది. క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అయ్యాక మెయిన్ కాన్ఫ్లిక్ట్‌లోకి వెళ్ళడానికి టైం తీసుకున్నా, మధ్యలో వచ్చే ఫన్ సీన్స్ కొంతవరకు వర్కౌట్ అయ్యాయి. కొన్నిసార్లు సాహస్ వర్క్ బాగా గుర్తుకొచ్చింది. లీడ్ పేరు మీద ఉండే లవ్ ట్రాక్‌తో పాటు ఫ్లాష్ బ్యాక్ నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. ప్రీ ఇంట్రోల్ టు ఇంట్రో లీడ్ అయ్యే సీన్స్ డీసెంట్‌గా అనిపించాయి. ఇంకా సెకండ్ హాఫ్‌లో కొంచెం డౌన్ అయినట్టు, ఓవర్ స్ట్రెచ్ చేసినట్టు అనిపించినా, వెన్నెల కిషోర్, సత్య అయితే మోసేశారు. అండ్ అఫ్‌కోర్స్ మన నరేష్ గారు కూడా. కొన్ని పర్టిక్యులర్ బ్లాక్స్ ఉంటాయి. మెయిన్‌లీ టువర్డ్స్ ది ఎండ్ కోర్ట్ సీన్ ఉంటుంది. థరోలీ ఎంజాయ్డ్ అండి. ఇంకా హ్యాపీ నోట్‌తో సినిమా అయితే ఎండ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ చూస్తే శర్వణన్ మళ్ళీ సంక్రాంతికొచ్చి ఫామ్‌లో పడ్డారు. తన ఈజ్ అండ్ టైమ్‌తో అదరగొట్టేశారు. నరేష్ గారు అయితే మామూలు కాదు. తన ఎక్స్‌ప్రెషన్స్, తను చేసే కొన్ని పనులుంటాయి. అవి నవ్వు తెప్పిస్తాయి. సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్ యాజ్ యూజువల్‌గా వాళ్ళ పార్ట్స్‌లు బాగా చేసి నవ్వించారు. సంయుక్త అండ్ సాక్షి వాద్య ఆర్ ఈక్వల్లీ గుడ్ ఇన్ దేర్ రోల్స్. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగిన బాగానే చేశారు. టెక్నికాలిటీస్ చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ వర్ గుడ్. మ్యూజిక్ బై విశాల్ చంద్రశేఖర్ ఈజ్ ఓకే. మరీ అంత ఎక్కలేదు. దర్శనమే సాంగ్ అయితే బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్‌గా అనిపించింది. ఇంకా డైరెక్టర్ రామ్ అభిరాజ్‌తో సామాజిక వర్గంన, వివాహ భోజనము ఈ సినిమాలకు వర్క్ చేసిన రైటర్స్ భాను, నందు వీళ్ళకైతే స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. కామెడీ అనేది రాయడం చాలా కష్టం. అది రాసి పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడం ఇంకా కష్టం. దీంట్లో చాలా వరకు ఈ మూవీలు సక్సెస్ అయ్యారు. కానీ ఎమోషనల్ కనెక్ట్ అయితే సరిగ్గా అనిపించలేదు. అండ్ మిగతా సంక్రాంతి మూవీస్ ఆల్రెడీ రివ్యూ అప్లోడ్ చేశాను. బాడీతో పోలిస్తే దీంట్లో రైటింగ్ అండ్ కథ అయితే కొంచెం బెటర్‌గా ఉంది. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీకి థియేటర్‌లో చూడొచ్చా లేదా అనే విషయానికొస్తే ఈ మూవీని థియేటర్‌లో డెఫినిట్‌గా చూడొచ్చు. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మేము ఈ మూవీకి 82% గ్రీన్ అండ్ 18% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ సంక్రాంతి మా ఆర్డర్ ఏంటో ఒక షార్ట్‌లో అప్లోడ్ చేస్తాం. సీ యూ ఆల్.